నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా రాఖీ సమయం అయితే వచ్చేసిందండి. మా అన్నయ్య అయితే వచ్చాడు. రాఖీ అనేది నేను కట్టేస్తున్నాను. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఓకే ఓకే, థ్యాంక్ యూ అని అనేసి అన్నాడు మా అన్నయ్య అయితే. రాఖీ బాగుందా అంటే బాగుందన్నాడు. ఓకే, థ్యాంక్ యూ, నచ్చింది. మా అన్నయ్యకి రాఖీ అయితే నచ్చింది. నాకు కూడా సాటిస్ఫాక్షన్ అయింది. ఎందుకంటే మనం కొన్నది నచ్చితేనే కదా బాగుంటుంది. సో మా అన్నయ్యకైతే రాఖీ నచ్చిందండి. నేనైతే నచ్చుతుందో లేదో అనుకున్నాను, బట్ కానీ రాఖీ నచ్చింది. సో రాఖీ కట్టేసి సమయం అయితే ఆసన్యం అయింది. సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్యకి కట్టిన రాఖీ ఎలా ఉందో ఏంటో. ఓం అని స్టోన్స్తో వచ్చింది వర్క్ అనేది, ఓం అని వచ్చిందండి. నాకైతే ఈ రాఖీ నచ్చింది. సో అందుకని నేను ఈ రాఖీ సెలెక్షన్ చేసుకుని తెచ్చుకున్నాను. సో రాఖీ కట్టేస్తున్నాను. సో అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ చెప్తున్నానండి నేనైతే నా తరపు నుంచి. అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, మొత్తం అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా నేను మా అన్నయ్యకి రాఖీ కట్టుతున్నాను. నాకు చాలా ఇష్టమైన పండగ రాఖీ పండగ. మా అన్నయ్య నాకైతే చిన్నప్పుడు గాజులు అలా నాకు ఇష్టమైన అన్నీ కూడా గిఫ్ట్ కింద ఇచ్చేవాడు. రాఖీ పూర్ణంకి నన్నే తీసుకెళ్ళి మరి కొనేవాడు. నీకు ఏది నచ్చితే తీసుకోమని. అంతకన్నా ఒక చెల్లికి ఏం కావాలో ఫ్రెండ్స్, నాకైతే మా అన్నయ్య నిజంగా డాడీ తర్వాత డాడీలా అనమాట. మా డాడీలాగే చూసుకుంటారు. నాకు మా డాడీ లేకపోయినా సరే మా అన్నయ్య నేను ఉన్నానంటూ నా వెనకాల ప్రతి దాంట్లోనే కూడా మా అన్నయ్య నాకు ధైర్యంగా ఉంటాడనమాట. డాడీ లేరు అన్న ఫీలింగ్ రానివ్వకుండా చూసుకునేది మా అన్నయ్యే. థ్యాంక్ యూ అన్నయ్య, నిజంగా నీకు ఇలాంటి అన్నయ్య దొరుకుతున్న అదృష్టం. సో రాఖీ కట్టేసిన తర్వాత అక్షింతలు వేయించుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య కూడా నన్ను భలే దీవించాడండి. సో ఇప్పుడైతే నన్ను ఆట కట్టించే సమయం అయితే వచ్చింది. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాడు మా అన్నయ్య. ముందైతే నన్ను కొంచెం ఆట పట్టేస్తాడు. చూసారు కదా 20 రూపీస్ ఇస్తున్నాడు నాకు. చూసారు కదా 20 రూపీస్ ముందు 20 రూపీస్ ఇస్తాడు. ఓకే, నాకు డబ్బుల కోసం అయితే కాదు కదా రాఖీ. ఒక మంచి సందర్భం, మంచి పండుగ, రాఖీ పండుగ. సో మన అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో ఇప్పుడైతే ఆట పట్టించేసి నాకైతే 1000 రూపీస్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చాడండి. చాలా చాలా థ్యాంక్ యూ రా అన్నయ్య, థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.